హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీఓఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా ఈ నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో చెల్లించాల్సిన డిఏ, డిఆర్ అరియర్స్ చెల్లింపుల విధానం విడుదల పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సమాచారాన్ని మనం ఈరోజు చర్చించుకుందాము. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ 62 ఇప్పుడు అందరిలోనూ ఆశలను రేకెత్తిస్తోంది. అయితే ఈ జీవో ప్రకారంగా ఈ ఆగస్టు నెలలో ఉద్యోగుల ఖాతాల్లోకి రావాల్సిన 3.64% డిఏ మరియు పెన్షనర్లకు అందాల్సిన డిఆర్ అరియర్స్ అంటే బకాయిల చెల్లింపుల ప్రక్రియ ఎలా ఉండబోతోంది అనే దాని వెనుక ఒక నిబంధనలు ఏమిటి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెరుగుదలలో డిఏ పాత్ర చాలా కీలకమైనది. 2024 జనవరి నుండి అమలు కావాల్సినటువంటి 3.64% డిఏ అరియర్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిని కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 3% డిఏ పెరగదనుకు ఆహ్, పెరగదు పెరగనుంది అనేటటువంటి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా 8వ పే కమిషన్ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ డిఏ పెంపు అనేది ఒక తాత్కాలిక ఊరటనిచ్చే వేతన పెంపుగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి మరియు జూలై నెలల్లో 2 సార్లు డిఏలను సవరిస్తూ ఉంటుంది ఏడాదికి. అయితే ఈ సవరణ అనేది ప్రధానంగా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఐడబ్ల్యూ అందించే గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మార్కెట్‌లో పెరుగుతున్నటువంటి వస్తువుల ధరలు, నిత్యావసర ఖర్చులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం అనేది తీసుకుంటారు. అయితే ఈసారి గణాంకాల ప్రకారంగా ఈ 3% డిఏ పెరిగే అవకాశం ఉండడంతో కేంద్ర ఉద్యోగుల డిఏ రేటు ప్రస్తుతం ఉన్న 60% నుంచి 63%కి చేరుకోనుంది. దీనిపై కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసిన వెంటనే ఇది అమల్లోకైతే వస్తుంది. సరిగ్గా ఇదే తరహాలో కేంద్ర నిర్ణయాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు 3.64% మేర డిఏను పెంపును గతంలోనే ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు గతంలో ఉన్నటువంటి పెండింగ్ వల్ల ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మొత్తం 5 డిఏ బకాయిలు మిగిలిపోయి ఉన్నాయి. ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఆందోళన కారణమవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చివరగా 2024 జనవరికి సంబంధించి డిఏను ఇటీవల కాలంలో అంటే దీపావళి పండుగ సందర్భంగా ఒక తీపి కబురులాగా ప్రకటించడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ప్రకటించడమే కాకుండా డిఏకి సంబంధించి గత బకాయిలు అంటే అరియర్స్‌ను కూడా విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేసే క్రమంలో ఆగస్టు 21, 2025న జీఓఎంఎస్ నంబర్ 62ను విడుదల చేస్తూ బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైనటువంటి ఖచ్చితమైన కాలాన్నైతే నిర్ణయించింది. అయితే జీవోలో పేర్కొన్న చెల్లింపుల విధానం ప్రకారంగా అరియర్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం 4 విభాగాలుగా విభజించింది. అందులో మొదటి విభాగం వచ్చేసి 10% బకాయిలను ఏప్రిల్ 2026లోనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మిగిలిన 90% భారీ బకాయిలను 3 సమాన విడతల్లో అంటే ఒక్కో విడతలో 30% చొప్పున చెల్లించాలని నిబంధనలు రూపొందించింది. అయితే ఈ షెడ్యూల్ ప్రకారంగా మొదటి 30% విడతను ఈ నెలలో అంటే ఆగస్టు 2026లోనే ఉద్యోగుల, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మరి ఆ తర్వాత రెండవ 30% నవంబర్ 2026లోను మరియు చివరిదైన మూడో 30%ని ఫిబ్రవరి 2027లోను చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి జీవోలో స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం మనం ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం మరియు జీవో నంబర్ 62 ప్రకారంగా మొదటి విడత డిఏ, డిఆర్ అరియర్స్ బిల్లులను ట్రెజరీ స్థాయిలో ప్రాసెస్ చేయవలసిన సమయం ఆసన్నమైంది.
సాధారణంగా ఈ ప్రక్రియ జరగాలంటే ట్రెజరీ విభాగం నుండి అధికారిక సూచనలు మరియు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ రావాల్సి ఉంటుంది. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి బిల్లుల తయారీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే బకాయిల మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాల్లో చేరుతుంది. మొత్తం మీద ఏపీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 2024 జనవరి డీఏ బకాయిల మొదటి విడత చెల్లింపు ఈ నెలలోనే జరగాల్సి ఉండడంతో, దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్వహించబోయే సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో, విడుదలపై ఎటువంటి స్పష్టత ఇస్తుందో అనేది ఉద్యోగ సంఘాలు వేచి చూస్తూ ఉన్నాయి. తమ న్యాయమైనటువంటి బకాయిలు సకాలంలో అందుతాయనితే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.